హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు వచ్చేసి నేను జుట్టు అయితే బాగా ఊడిపోతుంది. ఇంకా ఇలా అయితే ట్రై చేద్దాం అనేసి ట్రై చేయడం కాదు, ముందు ఒకసారి పెట్టుకున్నాను, ఇంకా మళ్ళీ మధ్యలో ఆపేసాను అనమాట. ఇంకా మళ్ళీ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా బియ్యము మెంతులు నానబెట్టేస్తున్నాను మంచిగా కడుక్కొని. ఇంకా బియ్యము మెంతులు అయితే నానబెడదామని ఇంకా అలా కొన్ని బియ్యమే, ఒక గుప్పెడు బియ్యం సరిపోతాయి. మెంతులు కూడా ఎక్కువ కూడా అవసరం లేదు, కొన్ని అయితే సరిపోతాయి. ఇంకా నీట్గా ఒక్కసారి కడుక్కొని, అంటే మళ్ళీ క్లీన్గా 2-3 సార్లు కడితే ఇంకా అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి ఒక్కసారి ఆ దుమ్ము పోయేలాగా ఒకసారి కడుక్కొని ఇంకా నీళ్ళు అయితే పోసుకొని నానబెట్టుకున్నాను. ఇంకా నానబెట్టుకొని ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత నైట్ అయితే ఇంకా పెట్టుకోవాలి. అది ఇంకా నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా నానబెట్టుకున్న తర్వాత ఇంక ఇది నైట్ అనమాట. అందులో మనం నానబెట్టుకున్న దాంట్లో ఇంకా నీళ్ళు పక్కకు వంపేయకుండా బియ్యం పక్కకి తీసి పెట్టుకోండి. ఇంకా ఆ బియ్యంలోనే ఇంకా మనం ఏదైతే నూనె పెట్టుకుంటామో ఇంకా ఆ నూనె అయితే వేసుకున్నాను. నేనైతే అశ్విని పెట్టుకుంటాను, ఇంకా అదే వేసుకున్నాను. నూనె పెట్టుకుంటే ఏంటంటే జుట్టు అనేది డ్రైగా అవ్వకుండా ఉంటుంది, మంచిగా స్మూత్గా ఉంటుంది అనమాట. అందుకనేసి అందులో నూనె పెట్టుకొని అయితే పెట్టుకుంటున్నాను. మంచిగా అదంతా మళ్ళీ ఏమంటారు, మంచిగా నీట్గా ఒకసారి ఇట్లా చేతులతో కలుపుకున్నట్టు చేసుకొని, ఇంకా తెలిసిందే కదా ఇంకా జుట్టుకి ఆయిల్ ఎలా పెట్టుకుంటారు, ఇంకా అలాంటివి ఇంకా తీసుకొని పాపడి తీసుకొని అయితే అలా పెట్టుకోవాలి. మంచిగా రిజల్ట్ ఉంటుంది. అంటే ఇది కూడా పట్టిన వాళ్ళు పట్టని వాళ్ళు అని అంటారు కదా, ఇది జుట్టుకి బాగా పట్టిందంటే మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే బియ్యంలో విటమిన్స్ ఉంటాయి, మెంతులు కూడా మంచిదే. అందులో మనం ఆయిల్ కూడా వేస్తాం కాబట్టి జుట్టు డ్రై అవ్వదు, మంచిగా స్మూత్గా ఉంటుంది. ఇది మంచిగా పట్టే వాళ్ళకైతే బాగా పనికొస్తుంది, మీకు కూడా పనికొస్తుందేమో, ఒకసారి ట్రై చేయండి. నేనైతే ముందు ఒకసారి పెట్టుకున్నాను, కొంచెం పర్లేదు, కానీ ఇంక మళ్ళీ మధ్యలో ఆపేసాను. మళ్ళీ జుట్టు బాగా ఊడుతుందని చెప్పేసి మళ్ళీ ఇంకైతే పెట్టుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా క్లారిటీగా చెప్పలేకపోయి ఉంటే క్షమించండి. ఇంకా ముందు మీకోసం మంచిగా టిప్స్ అనేవి ఇంకా నాకు తెలిసినవి మీకు చెప్పడానికి ట్రై చేస్తుంటాను. ఇది అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి, మళ్ళీ మీకోసం మంచిగా తీయడానికి అయితే ట్రై చేస్తాను. అలా మొత్తం అయితే ఇంకా తీసేసుకొని పెట్టుకోవాలి, అప్పుడు మంచిగా వస్తుంది అనమాట. అంటే పాపడికి పట్టిన తర్వాత మనం జుట్టుని బాగా మర్దన చేసినట్టు మంచిగా, అంటే ఇంకా మంచిగా అయిపోతుంది. ఇంకా అలా నేనైతే నైట్ పెట్టుకుని ఇంకా ఉదయాన్నే తలస్నానం చేద్దామని అయితే పెట్టుకునే వాళ్ళు తలస్నానం చేసి 2 గంటల ముందు అలా కూడా పెట్టుకొని మళ్ళీ స్నానం చేసేయచ్చు. ఇంకా నేను నైట్ పెట్టుకొని పడుకుంటే కొంచెం తలకు బాగా పడుతుంది, ఉదయాన్నే లేయంగానే తలస్నానం చేయొచ్చు అనేసి పెట్టుకుంటున్నా. ఇంకా రేపు ఆగస్టు 15 కదా, ఇంకా అందుకనేసి పెట్టుకున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదేమైనా ఈ 2 నెలల్లోనే అయితే సాధించాలనుకుంటున్నాను. సాధించాలంటే అలా అని కాదు, మోనిటైజేషన్ వరకు కంప్లీట్ అయిపోతే చాలు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పడిందంటే ఇంకా తెలిసిందే కదా, రూల్స్ అన్నీ మారిపోతున్నాయి. అందుకే కష్టపడుతున్నాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు అవసరం. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి, మీకోసం మంచిగా తీయడానికి అయితే ట్రై చేస్తాను. లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను మంచిగా ముందుకి, అంటే కాన్ఫిడెన్స్గా నాకు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారనే నమ్మకంతో నేను అడుగులు వేయగలను. సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. అనేది మంచిగా జుట్టు చివరి కూడా పట్టిస్తే మంచిగా అవుతుంది. ఇంకా ముడి కూడా టైట్గా వేయకుండా కొంచెం లూజ్గా వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇంక ఇంతే ఈరోజుకి వీడియో. ఇంకా మళ్ళీ అంతే ఫ్రెండ్స్, ఈరోజుకైతే వీడియో. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.